తమ కుటుంబానికి ఇచ్చిన మాట కోసం రాష్ట్రంలోని రైతుల కోసం పదవులు పోగొట్టుకున్న అభ్యర్థుల గెలుపును బాధ్యతగా తీసుకుని తాను ప్రచారం చేస్తున్నానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. ప్రజల్లో వస్తున్న ఆదరణే తన బాధను దిగుమింగేలా చేస్తోందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న విజయమ్మ ప్రచార వాహనంలో సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. సార్ను పోగొట్టుకుని జగన్ బాబు జైల్లో పెట్టుకుని, అంతేకాకుండా ఈ కుటుంబం కోసము రైతుల కోసం 18 మంది ఎమ్మెల్యేలు బయటికి రావడం జరిగింది. ఒక రాజమోహన్ రెడ్డి గారు ఎంపీ గారు కూడా రావడం జరిగింది. కనీసం బాధ్యత మాకు వీళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. నా మనసుకి ఎంత కష్టంగా ఉన్నా వాళ్ళు మా కోసం నిలబడినప్పుడు, వాళ్ళ పదవులు త్యాగం చేసి నిలబడ్డప్పుడు వాళ్ళ కోసం రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి బాధ్యతగా ఇవాళ నేను వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి మీద వాళ్ళు పెంచుకున్న ప్రేమను చూస్తుంటే, జగన్ బాబు మీద పెంచుకున్న నమ్మకాన్ని చూస్తుంటే చాలా ధైర్యంగా కూడా ఉంది. సంతోషంగా, ఒకవైపు సంతోషంగా ఉంది, ఒకవైపు బాధగా ఉంది. ఆడపడుతూ చాలా మంది కంటతడి పెడుతున్నారు మీకోసం. వారికి ఏం చెప్తారు? ఇవాళ మీ మాట వాళ్ళు వింటే వాళ్ళకి ధైర్యం వస్తుంది. మిమ్మల్ని ఓదారుద్దామని వాళ్ళకు ఉంది, కానీ వాళ్ళు కూడా కంటతడి పెడతారు. మీరు మీ కుటుంబానికి జరిగిన కష్టం చూస్తారు. నేను వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు చూపించే ప్రేమ నేను ఓదార్పు పొందుతున్నా. కానీ అంటే వాళ్ళకి చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు చేసినవన్నీ కూడా ఇంకా ఏమైనా మిగిలి ఉంటే కూడా, అసంపూర్ణంగా మిగిలినవన్నీ కూడా జగన్ బాబు వాళ్ళ పక్షంగా అన్ని తీరుస్తాడని నమ్మకం, విశ్వాసం నాకుంది. ధైర్యంగా ఉండమని చెప్తా వాళ్ళకు.